హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము నిన్న రిజల్ట్స్ వచ్చాయి కదా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి. సో తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఇందులో చాలామంది క్వాలిఫై అయ్యారు, కొంతమంది క్వాలిఫై అవ్వలేదు. సో క్వాలిఫై అయిన వాళ్ళు ఎటువంటి పనులు చేయాలి, క్వాలిఫై కాని వాళ్ళు ఎటువంటి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి, ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నీట్గా ప్రతి ఒక్క పాయింట్ అయితే చెప్తాను మీకు. టైంని వృధా చేసుకోకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేనైతే మీకు నా నుంచి కొంచెం సహకారం అయితే అందిస్తాను. సో మొదటగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు. సో ఇక్కడ 2 కేసులు అయితే తీసుకుంటాను. క్వాలిఫై అయిన వాళ్ళు ఏం చేయాలి, క్వాలిఫై కాని వాళ్ళు ఏం చేయాలనేది చెప్తాను ఇక్కడ. సో ఫస్ట్ క్వాలిఫైడ్ అనమాట. సో ఎవరు క్వాలిఫైడ్ అయ్యారు. సో నెక్స్ట్ వచ్చేసి నాట్ క్వాలిఫైడ్. సో ఎవరు క్వాలిఫై కాలేదో వాళ్ళు ఎటువంటి థింగ్స్ అనేవి చేయాలి ఈ టైంలో. సో ఫస్ట్ మనమైతే ఇది చూద్దాము. సో మీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదంటే అదేదో పెద్ద మిస్టేక్ కాదండి. మీరంతా కూడా ప్రిపేర్ అయ్యారు. సో చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యారు, పోరాడారు. సో అవ్వలేదు. సో అది పెద్ద సమస్యలా తీసుకోకండి. ఎందుకంటే ఈ పోటీ పరీక్షల్లో ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో మనకి ఒక్కోసారి ఫెయిల్ అవుతూ ఉంటారు, పాస్ అవుతూ ఉంటారు. సో హెచ్చు తగ్గులుగా ఉంటుంది అనమాట ఈ కాంపిటేటివ్ అనేది. సో ఒకసారి మీరు చూడండి, ఇంతకుముందు కూడా చాలామంది యూపీఎస్సీలో ఇంటర్వ్యూకి వెళ్ళి కూడా తర్వాత అటెంప్ట్ ప్రిలిమ్స్ ఫెయిల్ అవుతారు. సో అంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టనా, కంప్లీట్గా క్విట్ అయిపోయినట్ట కాదు కదా. సో ఒక్కోసారి ఈ పోటీ పరీక్షలు అలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా కన్సిడర్ చేయొద్దు. సో ఏదో ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అవ్వలేదంటే లైఫ్ అంతా అయిపోయినట్టు కాదు. సో జస్ట్ ఒక ఫేజ్ మాత్రమే మీరు ఫెయిల్ అయ్యారు. సో నెక్స్ట్ దానికి ఆపర్చునిటీగా తీసుకోండి. సో మీకు ఇమ్మీడియట్గా గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. సో తెలంగాణకు సంబంధించి ఇమీడియట్గా గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే ఉంది. సో దీని మీద ఫోకస్ చేయండి. సో గ్రూప్ 2 కూడా చిన్న జాబ్స్ అయితే కాదండి, చాలా మంచి జాబ్స్. గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటాయి, చాలా గ్రీనింగ్ ఉంటుంది. సో గ్రూప్ 2లో కూడా కొన్ని పోస్టులు బాగుంటాయి. సో ఫోకస్ చేస్తే మంచిగా మీకు ప్రమోషన్ మీద గ్రూప్ 1 ఆఫీసర్ కూడా వెళ్తారు. కాబట్టి గ్రూప్ 2కి మంచి టైం ఉంది కాబట్టి, పోస్ట్ పోన్ కూడా అవుతుంది అంటున్నారు కాబట్టి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తే దీని మీద బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ గ్రూప్ 2 ఫోకస్ కాకుండా ఒక్కసారి మీ గురించి మొత్తం కూడా అనాలిసిస్ చేసుకోండి. మీ ప్రిపరేషన్లో ఎక్కడ మిస్టేక్స్ జరిగాయి, ఎందుకు గ్రూప్ 1 ఎగ్జామ్ నాది అవ్వలేదు, నేను ఎక్కడ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో నేను తప్పు చేశాను. ఎందుకంటే గ్రూప్ 2 మొత్తం కూడా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కదా. సో దానికి సంబంధించి కంప్లీట్గా ఫోకస్ చేయండి. ఎక్కడ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. మీరు చేసినటువంటి మిస్టేక్స్ మొత్తం, సో మీరు ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేశారు ప్రిపరేషన్లో, సో ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు అనాలిసిస్ చేసుకోండి. A4 షీట్ తీసుకొని నీట్గా రాసుకోండి. సో టెస్ట్లు ఎందుకు ప్రాక్టీస్ చేయలేదు, నేను టెస్ట్ ప్రాక్టీస్ చేసిన ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ చదివానా లేదా టెస్ట్లని లాస్ట్లో హడావిడిగా చేశానా, మెంటర్షిప్ సరిగా తీసుకోలేదా, ఇట్లా ప్రతి ఒక్క థింగ్ కూడా మీరైతే రెట్రోస్పెక్టివ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు ఒక విషయంలో వెనకబడ్డారంటే దాని గురించి అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ చేసుకుంటే మీరేంటో తెలుస్తుంది, ఎక్కడ మీ పాజిటివ్స్ ఉన్నాయి, ఎక్కడ మీ నెగిటివ్స్ ఉన్నాయి అన్నీ తెలుస్తాయి అనమాట. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు జస్ట్ ఫెయిల్ అయింది గ్రూప్ 1 ప్రిలిమ్స్ మాత్రమే. సో ప్రిలిమ్స్ మాత్రం ఫెయిల్ అయ్యారు. లైఫ్లో మళ్ళీ మీకు ఆపర్చునిటీ వస్తుంది. సో జాబ్ క్యాలెండర్ ఇచ్చి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఇట్స్ ఆపర్చునిటీ కదా. సో కాబట్టి ఈ టైంలో మీకు గ్రూప్ 2 ఉంది. సో గ్రూప్ 2 ఉంది కాబట్టి ఇదైతే ప్రిపేర్ అవ్వండి. లేదు మేము ఓన్లీ గ్రూప్ 1కే ప్రిపేర్ అవుతున్నాం అనుకుంటే సో మీరు ప్రిపరేషన్స్ కొనసాగించండి. సో మీకు ఓపిక ఉండి మేము ఇంకా చదువుతాం అనుకుంటే మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే 1 year, సో 1 year to 9 months ఉండే ప్రిపరేషన్ చాలా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఒకవేళ మీకు నెక్స్ట్ డిసెంబర్ అలాగా నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, జనవరిలో అట్లా చాలా యూజ్ ఉందన్నమాట. సో కాబట్టి దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా మీరైతే ముందుకెళ్ళండి. టైం చాలా చాలా ఇంపార్టెంట్. టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్ అనమాట. సో టైం అనేది అంతా డిసైడ్ చేస్తుంది కాబట్టి సో దాన్ని జాగ్రత్త పాటించండి. గుర్తుపెట్టుకోండి, మీరైతే పోరాడారు, ఖచ్చితంగా మీరు అందరూ కూడా పోరాడారు కాబట్టి మీరు ఓడిపోలేదు. సో ఓడిపోలేదు, జస్ట్ కొంచెం వెనకబడ్డారు అంతే. అదొక్కటి గమనించండి, ఓకేనా. ఇది మీకు సంబంధించి. సో క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది గట్టిగా స్టార్ట్ చేయాలి. సో ఇంతకుముందు చాలామంది డౌట్ఫుల్గా ఉండి గ్రూప్ 2 చదువుతూ ఉన్నారు. సో కొంతమంది మెయిన్స్ స్టార్ట్ చేశారు, మార్క్స్ బాగా వచ్చిన వాళ్ళు. కొంతమంది అంటే అటు ఇటుగా డౌట్ఫుల్గా ఉన్నవాళ్ళు గ్రూప్ 2 చదువుతూ వచ్చారు ఇన్ని రోజులు. సో ఇప్పుడు క్వాలిఫై అయిందనమాట. సో క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్లో దిగిపోయారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, కొంతమంది గ్రూప్ 2 బాగా ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా క్లియర్ అయిపోయింది వాళ్ళది. సో ఈ టైంలో గ్రూప్ 2 చదువుకోవాలా, గ్రూప్ 1 చదువుకోవాలని చెప్పి సందిగ్ధులు అయితే పడిపోతూ ఉన్నారు. సో నేనేం చెప్తానంటే, మీకు గ్రూప్ 2 అనేది పోస్ట్ పోన్ అయితే చాలా మంత్స్ అనేది వెనకబడే అవకాశం ఉంది. కాబట్టి గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి. ఆపర్చునిటీ 563 పోస్టులు ఉన్నాయి. సో ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ అనమాట. నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా 100 పోస్టుల కంటే ఎక్కువ ఉండవు, 100 నుంచి 150 కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి. బుక్స్ కావచ్చు, సోర్సెస్ కావచ్చు, మీరు తీసుకున్న టెస్ట్ సిరీస్, మెంటర్షిప్ అన్నీ కూడా
చాలా క్రూషియల్గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మెంటార్షిప్ అయితే జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఎగ్జామ్స్ అనేది ఓన్లీ బుక్స్ అవి అవ్వట్లేదు. సో మెంటార్షిప్ జాయిన్ అవ్వండి. సో మనం కూడా మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. సో మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఈ రిజల్ట్స్ తర్వాత చాలా మంది జాయిన్ అవుతున్నారు. సో ఎందుకంటే మనం అందులో అంత క్వాలిటీగా తీసుకొచ్చాం అనమాట. ప్రతి ఒక్కటి మీకు ఇందులో ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ ఉంటాయి. ఎలా రాయాలి, ఏ క్వశ్చన్కి బుల్లెట్ పాయింట్స్ రాయాలి, ఎక్కడ డయాగ్రామ్స్ యూజ్ చేయాలి, ఎస్ఎస్ ఎలా రాయాలి, జనరల్ ఇంగ్లీష్ పేపర్ కావచ్చు, హిందూ ఆర్టికల్స్ నేనే ఇస్తాను, ప్రతి సబ్జెక్ట్కి మోడల్ ఆన్సర్స్ ఇస్తున్నాను, ఇట్లా అనమాట. సో కాబట్టి మీకు నచ్చినది కానీ జాయిన్ అవ్వండి. మెంటార్షిప్ అయితే పక్కా తీసుకోండి. నేను మీకు సజెస్ట్ చేసే బెస్ట్ థింగ్ ఏంటంటే మెంటార్షిప్ టెస్ట్ సిరీస్ ఒకే ప్లేస్లో తీసుకోకండి. సో బెటర్ టు డిఫరెంట్ ప్లేస్లో తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మెంటార్షిప్ టెస్ట్ సిరీస్ ఒకే ప్లేస్లో తీసుకోవడం వల్ల వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిందే మీకు క్వశ్చన్స్గా ఇస్తారన్నమాట. ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు అక్కడ. అలా కాదు, మీరు ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో అందుకే మన దాంట్లో మన మెంటార్షిప్లో టెస్ట్ సిరీస్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ మనము మెంటార్షిప్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. మీకు ఆన్సర్ రైటింగ్ ఇదంతా ప్యూర్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము. టెస్ట్ సిరీస్ నేను మంచిది మీకు సజెస్ట్ చేస్తాను. మార్కెట్లో ఏది బాగుందో మీకు మన గ్రూప్ ఉంటుంది, ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. మీరు మెషిన్ కోడ్లో జాయిన్ అవ్వగానే అందులో మిమ్మల్ని తీసుకొస్తాము. సో మీకు ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట. ఇక జూమ్ సెషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. సండే నుంచి జూమ్ సెషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో మీరు ఎంచుకునే బుక్స్ కావచ్చు, ఇక్కడ మీరు ఎంచుకునే బుక్స్ కావచ్చు, ప్రతిదీ నేను ప్రతిసారి మీకు చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా సరే మెయిన్స్కి బుక్స్ అనమాట వండర్ఫుల్గా తీసుకోవాలి బుక్స్. నెక్స్ట్ మెంటార్షిప్ మనకి ఆన్సర్ రైటింగ్ అనేది ఎలా చెప్తున్నారు, సో ఎలా ముందుకెళ్తుంది, ఆన్సర్ని ఎలా రాయాలి, ఎస్ఏ ఎలా రాయాలి, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కావచ్చు, ఆన్సర్లు ఎటువంటి రిపోర్ట్స్ మెన్షన్ చేయాలి, ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా కరెక్ట్గా మెంటార్షిప్ ఉండాలి. సో ఇంకోటి వచ్చేసి టెస్ట్ సిరీస్ అనమాట. సో టెస్ట్ సిరీస్ ఈ మూడు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ నేను ఇస్తున్నా కదా, ఇదే మీకు ఆల్మోస్ట్ 70% డిసైడ్ చేస్తుంది. సో 30% టెస్ట్ సిరీస్ డిసైడ్ చేస్తుంది మెయిన్స్లో. ఎందుకంటే మెయిన్స్ అనేది ఇట్స్ నాట్ లైక్ ప్రిలిమ్స్ అనమాట. మెయిన్స్ అంటే ప్రతి టాపిక్ని మీరు అనలిటికల్గా ఆలోచించి మ్యాటర్ అనేది ఎక్కువ రాయాలి. రీడ్ మోర్ ఎక్కువ చదవాలి మీరు కంటెంట్. ఎందుకంటే ఇది ఏబిసిడి కాదు కదా. సో ఎక్కువ కంటెంట్ చదివితేనే ఇక్కడ అవుతుందన్నమాట. సో కాబట్టి ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. సో ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు ఎలాంటి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు ఓడిపోలేదు, మీరు క్విట్ అవ్వాల్సిన అవసరం లేదు. గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు గ్రూప్ 2 క్లియర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ దీనికి సంబంధించిన ఏమైనా ఉంటే మీ అనాలిసిస్ అన్ని చేసుకోండి మిస్టేక్స్. మనం గ్రూప్ 2కి సంబంధించి కూడా మెంటార్షిప్ తీసుకొచ్చాము, మిషన్ పరాక్రమ్ అని చెప్పేసి. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఇందులో మీకు మెంటార్షిప్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అయితే మన ప్రిలిమ్స్ మెంటార్షిప్ ఇచ్చాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెంటార్షిప్లో చాలా మంది క్వాలిఫై అయ్యారు. సో చాలా మంది అయితే క్వాలిఫై అయ్యారు. చాలా ఆనందంగా ఉంది. ఈసారి ఇది ఒక అంటే ఇంతకుముందు నేను ఇచ్చినటువంటి మెంటార్షిప్ ఫస్ట్ బ్యాచ్ కంటే కూడా ఈసారి చాలా మంది క్వాలిఫై అయ్యారు. మంచి పర్సెంటేజ్ వచ్చింది మనకైతే. సో ఇలానే అనమాట, మనం ఎప్పుడైనా సరే తక్కువ మంది తీసుకునే ఫోకస్ చేస్తాం. అందువల్ల మన పాస్ పర్సెంటేజ్ అనేది 85-90 వరకు ఉంటుంది. ఎందుకంటే మనం తక్కువ మంది తీసుకొని ఫోకస్ చేస్తాం కాబట్టి 90% వరకు మన పాస్ పర్సెంటేజ్ రావడం జరిగింది. సో ఈ విధంగా అనమాట. మనం గ్రూప్ 2 అయినా అంతే, ఎక్కువ మందిని తీసుకోము, తక్కువ మందిని తీసుకుంటాం. ఇప్పుడు మిషన్ కోహినూర్ కూడా అంతే అనమాట. సో మిషన్ కోహినూర్ కూడా చాలా లిమిటెడ్ సీట్స్ అయితే తీసుకుంటాము. వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట. చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇది ఓవరాల్గా దీనికైతే మీకు ఇవ్వాల్సినటువంటి సందేశం. సో మీరు నెక్స్ట్ నేను వీడియోస్ సంబంధించి అందిస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా కోర్సులు అవన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో, తక్కువ ప్రైస్లో మీకు అవైలబుల్ ఉంటాయి. హై స్టాండర్డ్ కంటెంట్ ఉంటుంది. మీకు పెద్ద ఇన్స్టిట్యూట్స్కి ధీటుగా మన కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో మనది చిన్నదైనప్పటికీ కూడా మొత్తము అన్ని ఓవరాల్గా మనది యాప్ సంబంధించి చిన్నదైనప్పటికీ కూడా మంచి రిజల్ట్ ఇచ్చిందనమాట. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. చాలామంది మెంటార్షిప్లో లేని వాళ్ళు కూడా మేము కరెంట్ అఫైర్స్ తీసుకున్నాము, హైపరాలిటీ టాపిక్స్ తీసుకున్నాము సార్, మా ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది, చాలా హెల్ప్ అయ్యి అవన్నీ కూడా అన్ని చెప్పడం జరిగింది అనమాట. సో నేను చాలామంది మెసేజ్ చేశారు. అంటే మెంటార్షిప్లో లేకున్నా కూడా రిమైనింగ్ కోర్స్ అనమాట. అంటే ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్, హైపరాలిటీ టాపిక్స్ తీసుకుని కూడా ఎగ్జామ్ క్లియర్ చేసి చాలామంది మనకి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి మన కంటెంట్ చాలా నీట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, స్క్రాప్ అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మిషన్ కోహినూర్కి సంబంధించిన లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. అలానే గ్రూప్ 2కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటాయి. ఫుల్ కోర్స్ ఇవన్నీ కూడా చూసి జాగ్రత్తగా జాయిన్ అవ్వండి. దీంతో పాటుగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.